నమస్కారం. కంబరామాయణం. ఈ పుడమిని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన నా తండ్రి దశరథుడు తన పూర్వీకుల బాటలో నడవకుండా జ్యేష్ఠుడైన రాముడిని కాదని నాకు రాజ్యం అప్పగించినాడు. ఆయన కోరి తెచ్చుకున్న మచ్చను చెరిపివేయవలసిన బాధ్యత పుత్రుడిగా నా మీద ఉన్నది. అందుకు నా అన్నగారిని సింహాసనం మీద కూర్చుండబెట్టవలెను. అందునిమిత్తమై రాముడు తిరిగి అయోధ్య రావలయును. అన్నగారిని ఒప్పించి అయోధ్యకు తీసుకుని రావాలనని సంకల్పించి బయలుదేరినాను అని తన ప్రయాణానికి గల కారణం గుహుడికి తెలిపాడు భరతుడు. భరతుడి మనస్సు తేటతెల్లమైన పిదప గుహుడి ఆనందానికి అంతే లేకుండా పోయినది. ఆహా, ఏమి ఇక్ష్వాకులు వీరు! వీరికి రాజ్యము తృణప్రాయము. తండ్రి మాట కోసం రాజ్యము నాశించక అడవుల బాట పట్టిన వారొకరైతే చేతికి వచ్చిన రాజ్యమును గడ్డిపోచకన్నా తేలికగా తీసుకుని వదిలివేసిన వారు మరొకరు అని మొదలు తలచి సంతసించినాడు గుహుడు. ఏది నా అన్నగారు నడిచిన దారి అని భరతుడు అడుగగా ఆ దారి వెంట ఆయనను తీసుకుని నడిచాడు గుహుడు. ఒకచోట ఒక ఎత్తైన వేదిక, దానిమీద చక్కగా పరుపబడిన చిక్కటి పచ్చిక. ఇదిగో ఈ తావులోనే నీ అన్న ఒక రాత్రి నిదుర చేసినాడు అని భరతుడికి చూపించినాడు గుహుడు. వెంటనే అక్కడే కూలబడిపోయి రోధించాడు భరతుడు. పట్టుపరుపుల మీద పవళించు స్వామి, నేడు నా వలన గట్టినేలపై పడుకొనవలసి వచ్చినది కదా అని విలపించినాడు. అన్నగారు ఇక్కడ నిదురిస్తే మరి లక్ష్మణుడెక్కడ నిదురించాడు అని గుహుడిని అడిగాడు భరతుడు. ఆయన నిదురించడమా? రెప్పవాల్చక రాత్రి వేళ ధనుర్ధారి అయి అన్నా వదినలకు కాపలాగా ఆ రాత్రంతా అలాగే నిలుచున్నాడు అని బదులిచ్చాడు గుహుడు. ఆహా, విధి నా వలన రాముడికి కష్టములను వ్రాసి పెడితే లక్ష్మణుని వలన రామునికి సుఖశాంతులు వ్రాసినది కదా. ఏమి అదృష్టము మా లక్ష్మణునిది అని తలపోసిన భరతుడు అన్నగారు పరుండిన చోటనే ఆ రాత్రికి విశ్రమించాడు. అన్నగారున్న చోటుకు మమ్ములను నీవు చేర్చవలే అని భరతుడు కోరగా సరేనన్న గుహుడు వెనువెంటనే వందల కొద్దీ నావలను సిద్ధం చేశాడు. భరతుడి సకల సైనిక పటాలములు నదిని దాటే ఏర్పాటు చేశాడు గుహుడు. గుహుడి ఆదేశానుసారం ఆయన సైనికులు గంగానది మొత్తాన్ని పడవలతో నింపివేశారు. కైలాస పర్వతమంత పెద్ద నావ ఒకటైతే మేరువంత పెద్దది మరొకటి, కుబేరుడి చైత్రరథమంత అందమైనది మరి ఒకటి. పెద్ద పెద్ద గజరాజులను మావటివారు ముందుగా నదిలోనికి వదిలినారు. అవి తమ తొండాలను తలను పైకి ఎత్తి వేగంగా వెళ్లే గంగా ప్రవాహాన్ని కూడా లెక్క చేయకుండా ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు సులువుగా చేరుకున్నాయి. పెద్ద పెద్ద రథాలను కూడా మోయగల సామర్థ్యమున్న పడవలలోకి గుర్రాలతో సహా రథాలను ఎక్కించారు. పదాతి దళాలు మరికొన్ని పడవలలోకి ఎక్కాయి. సముద్రంలోని నీటిని పీల్చుకొని భూమి మీద వర్షించి తిరిగి నీరు నింపుకోవడానికి సముద్రాన్ని చేరిన మేఘముల వలె ఆ పడవలు గంగ రెండు ఒడ్ల మధ్య అవిశ్రాంతంగా తిరిగి భరతుడి సైన్యం మొత్తాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చాయి. ఇహ మిగిలింది రాజపరివారము మాత్రమే. గుహుడు భరతుని చెంతకు వచ్చి వినయంగా చేతులు జోడించి, రాకుమారా, సైన్యము మొత్తము అవతలి ఒడ్డుకు చేరింది. ఇక మీరు రావలసినది ఇదిగో ఈ పడవను ఎక్కండి అంటూ అందంగా అలంకరించబడిన పడవను ఒకదానిని చూపాడు. భరతుడు, ఆయన వెంట శత్రుఘ్నుడు, రాజమాతలు కదిలారు. గొప్ప తేజస్సుతో వెలుగొందే స్త్రీమూర్తి ఒకరిని చూసి అప్రయత్నంగా ఆవిడ పాదాలకు నమస్కరించి, ఈవిడ ఎవరు అని భరతుని ప్రశ్నించాడు గుహుడు. ఆవిడే అత్యంత దురదృష్టవంతురాలు. నా పుట్టుక ఆవిడ నేటి ఈ శోకానికి కారణం. ఆమె రామమాత కౌసల్యాదేవి అని చెప్పాడు భరతుడు. వెనువెంటనే తల్లి ఆవు వద్దకు చేరి ఒదిగిపోయే లేగదూడలాగా ఆవిడ చెంత చేరాడు గుహుడు. నాయనా, ఎవరితడు అని గుహుని చూసి భరతుని ప్రశ్నించింది కౌసల్యాదేవి. అమ్మా, అతడు అన్నగారి ప్రాణంలో ప్రాణమైన మిత్రుడు గుహుడు, నిషాదరాజు అని బదులిచ్చాడు భరతుడు. చాలా సంతోషం నాయన. మీ ఐదుగురు అన్నదమ్ముల వలన ఈ పుడమి ఎప్పుడూ రక్షింపబడుతుంది. రామలక్ష్మణుల అరణ్యవాసము నీకొక మేలు చేసింది. గుహుని వంటి మిత్రుడు లభ్యమయ్యాడు
అని భరతునితో పలికింది కౌసల్యాదేవి. ఇదిగో ఈవిడే లక్ష్మణుని వంటి త్యాగశీలిని కన్న మాతృమూర్తి సుమిత్రాదేవి అని గుహుడికి పరిచయం చేసి మిన్నకున్నాడు భరతుడు. కుతూహలం కొద్దీ అడిగాడు గుహుడు, మరి ఈ అమ్మ ఎవరు అని కైకమ్మ వైపు చూసి. ఏ పాపపు గర్భంలో అయితే నేను రూపుదాల్చానో ఆ స్త్రీయే ఈవిడ. నా కష్టాలకు ఇందరి కన్నీళ్లకు కారణం. తన వికృతమైన దుష్టబుద్ధితో లోకాలను కష్టాల కడలిలోకి తోసివేయగల సమర్థత గల స్త్రీ. పేరు చెప్పనవసరం లేదనుకుంటాను అని పలికాడు. భరతుడి పలుకులను పట్టించుకోనట్లుగా కౌసల్యామాతకు చేసినట్లుగానే కైకమ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు గుహుడు. అందరూ గంగ ఆవలి ఒడ్డుకు చేరారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.